దిగ్గజం ఇలాన్ మస్క్ ఈవీఎంస్ మీద రీసెంట్గా చేసిన ఒక ట్వీట్ చాలా చర్చల్లో ఉంది, డిబేట్స్లో ఉంది. ఈవీఎంస్ వాడకూడదని చెప్పి ఈవీఎంస్ ద్వారా కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా మనుషులు కానీ ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈవీఎంస్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, ఆ ప్రమాదం కొద్దో గొప్ప ఎంతైనా సరే ఈవీఎంస్ అవాయిడ్ చేయటమే మంచిదని చెప్పి ఇలాన్ మస్క్ పేర్కొన్నారు. దీని మీద భారతదేశంలో చర్చ బాగా జరుగుతుంది. ఇటీవల ప్యూరిటోరికో అనే దేశంలో, కరీబియన్ ఐలాండ్ దేశం ఇది, ఆ దేశంలో ఈవీఎం అవకతవకలు బయటపడ్డాయన్నమాట. దాంతో మస్క్ దాని సందర్భంగా ఈ ట్వీట్ ఇచ్చారు. ప్రపంచంలో చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. ఈ చర్చలో చాలా బ్యాలెట్ పేపర్ గురించి మాటలు వచ్చాయన్నమాట. మనం చూస్తే అమెరికా, బెల్జియం ఇలాంటి దేశాలు కూడా ఇంకా బ్యాలెట్ పేపర్ వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈవీఎంస్ వాడదు. దానికి కారణం ఈవీఎంస్లో వాళ్ళు ట్రయల్ చేసి ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పేశారు. ఐర్లాండ్లో కూడా ఈవీఎంస్ వాడరు, ఎందుకంటే దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, జంక్ అవుతాయనే ఉద్దేశంతో. జర్మనీ ఈవీఎంస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది, వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ ఫాలో అవుతారు. ఇటలీ కూడా ఈవీఎంస్ వాడదు. ఇకపోతే వెనిజులా, మాసిడోనియా, ఉక్రెయిన్ మాస్ రిగ్గింగ్ తర్వాత ఈవీఎంస్ ఆపేసాయన్నమాట. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈవీఎంస్ అసలు ఎప్పుడు వాడలేదు. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు, ఇంకా పెద్ద పెద్ద దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. రాహుల్ గాంధీకి కూడా ఈ చర్చ తరుణంలో ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్ లాంటిదని, డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ లోపిస్తుందని, ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అయితే ఫార్మర్ యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు మాత్రం ఇండియాలో ఈవీఎంస్ అనేవి చాలా సెక్యూర్గా ఉన్నాయి, ఇది చాలా స్వీపింగ్ జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలాన్ మస్క్, చాలా తప్పు స్టేట్మెంట్ అని చెప్పారు. అయితే ఇంతకుముందు మనం గనక గమనిస్తే ఈవీఎంస్ మీద చాలా డిస్కషన్ వచ్చినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం ఇండియాలో ఈవీఎంస్ అనేవి కంప్లీట్గా ట్యాంపర్ ప్రూఫ్ అని చెప్పి, పర్ఫెక్ట్లీ సెక్యూర్ అని చెప్పి చెప్తున్నారు. అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఈవీఎంస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు ఇలాన్ మస్క్ ట్వీట్ ఇవన్నీ జరుగుతున్న చర్చల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంది ఈరోజు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మోడర్నైజ్ చేయడానికి, ఆధునీకరించడానికి ఈవీఎంస్ చాలా కీలక పాత్ర పోషించాయి. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఈవీఎంస్ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది అనమాట. ఐఐటి బాంబేలో పనిచేసే ఒక ప్రొఫెసర్ దినేష్ శర్మ గారు కూడా ఒక మాట చెప్పారు. భారత్లో ఈవీఎంస్, ఇతర దేశాల్లో ఈవీఎంస్ ఈ రెండు పోల్చలేము, భారతదేశంలో ఈవీఎంస్ చాలా భిన్నమైనవి అని చెప్పి. భారతదేశంలో వాడే ఈవీఎంస్ ప్రస్తుతం M3 అంటాం, అంటే 3వ తరం అనమాట. ఈ ఈవీఎంస్ చాలా భిన్నమైనవని, ఎటువంటి కనెక్షన్స్ వీటికి ఉండవని చెప్పి, వాటికి కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఉండదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ యొక్క సమగ్రత, భద్రత ఇవన్నీ కూడా వీవీప్యాట్ యంత్రాలు వచ్చిన తర్వాత ఇంకాస్త మెరుగుపడిందని చెప్పి, వీవీప్యాట్ యంత్రాలతో ప్రజలకు కూడా నమ్మకం కలిగిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో వ్యాఖ్యానించింది. రీసెంట్గా ఇండియాలోని ఈవీఎంస్ మీద ఒక దుమారం రేగుతోంది. బాంబేలో జరిగిన ఎన్నికల్లో వైకర్ అనే అభ్యర్థి యొక్క బంధువు ఒక ఆయన తన ఫోన్ ద్వారా ఈవీఎంని అక్కడ ఆపరేట్ చేశాడని, ఈవీఎంని అన్లాక్ చేశాడని చెప్పి ఒక చర్చ బాంబేలో ఈ మధ్య స్టార్ట్ అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ భారతదేశం అంతటా మొట్టమొదటిసారి వాడింది 2004లో. దేశం మొత్తం ఎలక్షన్స్లో 2004లో వాడారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ బ్యాలెటింగ్ యూనిట్ మాత్రం సపరేట్గా పెడతారు. దాని చుట్టూ మనకి కవర్ చేసేసి ఓటర్ యొక్క ప్రైవసీ అనమాట. అది ఓటర్ అక్కడికి వెళ్ళి బ్యాలెటింగ్ యూనిట్లో బటన్ నొక్కుతాడనమాట. సో ఇదంతా ఒక ప్రాసెస్, కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. భారతదేశంలో ఈవీఎంస్ ట్యాంపర్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు మరి.